పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింతే అని కొత్త వర్షన్తో మీ అందరి ముందుకి ప్రతి వారం వస్తూనే ఉన్నాం. మరి ఈ వారం కూడా నేనింతేతో వర్షన్తో వచ్చేసాను. సో నేనింతే వర్షన్ మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మరి ఈ వారం కూడా నేనింతే కొటేషన్స్తో రెడీగా ఉన్నాను. దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ స్పెషల్లీ వెల్కమ్ బ్యాక్ టు నేనింతే స్పెషల్ ఎపిసోడ్. సో నేనింతే ఎపిసోడ్స్ చాలా చక్కగా అందరికీ అంటే భిన్నంగా ఆలోచించే కొటేషన్స్ ఎంత బాగా రీచ్ అయ్యాయో నేనింతే కొటేషన్స్ కూడా అంతే రీచ్ అవుతున్నాయి, ఇంకా అంతకు మించి కూడా రీచ్ అవుతున్నాయి. ఎందుకంటే నేను ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూస్తే చాలా డెప్త్ వెళ్ళానని నాకే అనిపించింది. సబ్జెక్ట్లోకి డెప్త్కి వెళ్తున్నాను, డెప్త్ టచ్ చేస్తున్నాను అనిపించింది నాకు. అందుకే దీన్ని లెవెల్ 2 అని పెట్టుకున్నాం మనం. సో మరి ఈ వారం కూడా ఎంత డెప్త్ వెళ్తామో, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో సో చూసేద్దాం సార్, ఎలాంటి కొటేషన్స్ ఉన్నాయో. సో మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్, నా పరిధి నాకు తెలుసు, తెలియకపోతే తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే మీ పరిధి మీరు తెలుసుకోవాలి, తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. పరిధులు యాక్చువల్ చాలా కామన్గా రొటీన్గా మీ పరిధి ఏంటో మీరు తెలుసుకొని మాట్లాడండి అనే సందర్భాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళ పరిధులు మనం నిర్ణయించగలుగుతాం, కానీ మన పరిధి ఏంటో మనం నిర్ణయించుకోలేము సార్. అప్పుడు ఎలా తెలుసుకునేది సార్? వెళ్ళే ప్లేస్ ఏమిటి, వెళ్ళే వ్యక్తి ఎవరు, ఇక్కడ వేరే టాపిక్లు మాట్లాడాం. ఈ ఎపిసోడ్ యొక్క పరిధి ఏంటి, భిన్నంగా ఆలోచించు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి అన్న టాపిక్ మాత్రమే మనం మాట్లాడతాం. ఇక్కడ థర్డ్ ఐ గురించి మాట్లాడలేదు. ఎప్పుడు మనం ఆల్మోస్ట్ 200 ఎపిసోడ్ దాదాపు అవుతున్నాం. థర్డ్ ఐ గురించి, అస్ట్రావల్ గురించి, చక్రాల గురించి, ఇంకేదేదో ఆధ్యాత్మికలో చాలా ఉన్నాయి. ఏ ఒక్కరోజు కూడా మనం టచ్ చేయలేదు. ఎందుకంటే పరిధి తెలుసు మనకు, మన ఇద్దరికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. అందుకే మీరు అడగలేదు, నేను అడగలేదు. కాబట్టి ఇది ఒక సీక్వెన్స్లో వెళ్తుంది. అలాగే అన్ని చోట్ల అసలు అక్కడ సందర్భం ఏమిటి, అక్కడ పర్పస్ ఏమిటి, అక్కడికి ఎందుకు వెళ్ళాము, ఎవరి దగ్గరికి వెళ్ళాము, అక్కడ మన లిమిట్స్ ఏంటి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు ఆనందం, అవతల వాడికి ఆనందం. పెళ్ళికి వెళ్ళాం, మన పరిధి ఏమిటి, చూసామా వచ్చామా. అందుకని భోజనం బాగుందా లేదని కామెంట్ చేయకూడదు. చాలామంది పెళ్ళికి వెళ్తుంటారు, ఫస్ట్ భోజనం మీద కామెంట్ చేస్తారు. భోజనం బాగుంటే బాగుందని చెప్పచ్చు, మనది కాదు అది పెళ్ళి. నమస్కారం పెట్టి రావాలి, ఆశీర్వదించి రావాలి. మన పరిధి ఏమిటి అక్కడ? ఇంకొకరితో ఈ ఉప్పు బాగాలేదు, ఈ పప్పు బాగాలేదు చెప్పకూడదు. అది మన అహంకారం అవుతుంది. వాళ్ళు అష్టకష్టాలు పడి పెళ్లి చేసుకుంటూ పాపం ఏదో మన ఫ్రెండ్స్ కదని పిలిచి ఉంటారు. మన పరిధి ఏంటి? అక్కడికి వెళ్ళి మనం ఆశీర్వదించాలి. బాబు అందరూ మీరు పెళ్లి చేసుకొని చక్కగా బ్రతకండి, అంతవరకు మాత్రమే మన పరిధి. సినిమాకి వెళ్ళాం, సినిమా చూడడానికి వెళ్ళాం, సినిమా ఆడించడానికి వెళ్ళలేదు. సినిమాలు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు పరిధులు తెలుసుకొని, కానీ బయటికి వెళ్తే మాత్రం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు. కుదరదు, అది వర్కౌట్ అవ్వదు, అది సరైన విధానం కాదు. ఎక్కడికి వెళ్ళినా, బంధువులకు ఇంటికి వెళ్ళాం, మన పరిధి ఏమిటి? అన్న దగ్గరికి వెళ్ళాం, మన పరిధి ఏమిటి? అన్న ఇప్పుడు ఒకప్పుడు అన్న కాదు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అన్న. సొంతం అన్న దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు పెళ్లి చేసుకున్న అన్న. అప్పటికి ఇప్పటికి కొన్ని చిన్న చిన్న మార్పులు వచ్చింటాయి. ఆయన పాపం నోరు తెరిచి చెప్పలేడు, అన్న కాబట్టి. ఓకే, ఇప్పుడు అన్న పెళ్లి చేసుకున్నాడు, పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలి. నాన్న దగ్గరికి వెళ్ళాం, నాన్న ఆఫీస్కి వెళ్ళాం, మన ఇంట్లో నాన్న, ఆఫీస్లో నాన్న కాదు. అక్కడ మన లిమిట్స్ ఏంటి తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి, బేసిక్ అది. దీనికి ధ్యానానికి సంబంధమే లేదు. ఇవన్నీ కామన్ సెన్స్ కిందకే వస్తాయి. మనం మాట్లాడుకునే 99% విషయాలన్నీ కామన్ థింగ్స్. మనం తెలుసుకోవడానికి రెడీగా ఉండాలి. నా పరిధి ఎంతో నాకు తెలుసు, అవసరమైతే నేను తెలుసుకోవడానికి రెడీగా ఉండాలి. అలాగే మీ పరిధి ఏంటో మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అడిగి తెలుసుకోవాలి. చెప్పడానికి ఉన్నాము ఇక్కడ. అవతల వాడి విషయంలో దూరకూడదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అహంకారం అడ్డొస్తుంది కదా, నా పరిధి ఏంటో నేను మిమ్మల్ని అడిగి మిమ్మల్ని మీరు నాకు చెప్పడం ఏంటి, అసలు నా పరిధుల కోసం అనే ఒక్కటి ఉంటుంది కదా. అయితే రావద్దు. మనం ఒక ధ్యాన కేంద్రానికి వెళ్ళాం, ఒక పిరమిడ్లోకి వెళ్ళాం, మన పరిధి ఏంటి? సైలెంట్గా ధ్యానం చేసుకోవాలి, అంతే. అక్కడ ఏం మాట్లాడకూడదు.
పిరమిడ్లోకి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, బయటికి రావడం. పిరమిడ్లోకి వెళ్ళి సెల్లు మాట్లాడకూడదు. సెల్లు మాట్లాడే విధంగా అయితే పిరమిడ్లోకి రావద్దు. యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ హియర్, యు ఆర్ నాట్ అలౌడ్. చాలాసార్లు ధ్యానమాచకరంలో నేను చూసేవాడిని, పిరమిడ్లో మన మెగా పిరమిడ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటారు. నేను వాలంటీర్స్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు చూశాను, చెప్పాను, అలా చేయకూడదు. పాపం ఎక్కడో ఢిల్లీ నుంచి, ఎక్కడో వేరే దేశాల నుంచి మెగా పిరమిడ్ ఉందంట, మనం ధ్యానం చేద్దాం, అక్కడ ఏదో బాగుంటుందంట అని వస్తారు. మనం అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే ఎలా? చూశాను, చెప్పాను ఒకసారి, ఇట్లా కాదని జామర్ పెట్టేశాను. మంచి పని చేశారు. ఎవరు చెప్పకుండా. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నేను ఉన్నప్పుడు జామర్ పెట్టేశాను. ఎందుకంటే చెప్పి గొంతు పోయింది. ఎన్ని వేల మందికి అని చెప్తావు? అది బేసిక్ థింగ్. పిరమిడ్ ధ్యానం కోసము షర్ట్ ఆరేసుకోవడానికి కాదు. ఒకతను వచ్చి షర్ట్ ఆరేసుకున్నాడు, ఇక్కడ షర్ట్ ఆరేయకూడదు ఆయన అంటే, నేను రోజు ఇక్కడే ఉంటున్నా, నాకు ఇక్కడ పడుకోవడానికి అలా చేశారు కాబట్టి నేను షర్ట్ ఆరేసుకుంటాను. ఆయన వేరే దారి లేక మీరు కింద బయట చలికి ఇబ్బంది పడతారని ఇక్కడ మీకు అలో చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు, అంతేకాని మీరు షర్ట్ ఆరేసుకోవడానికి, ప్యాంట్ ఆరేసుకోవడానికి కాదు. అది కాదు పిరమిడ్ యొక్క లక్ష్యం. అసలు పిరమిడ్ యొక్క ఉద్దేశం ఏమిటి? పిరమిడ్ ఒక పవిత్రమైన ప్లేస్. మన ఇంట్లో దేవుడి గుడిలో షర్ట్లు ఆరేసుకుంటామా? మన ఇంట్లో దేవుడి రూమ్ ఉంటుంది, మనం ఎంత పవిత్రంగా చూసుకుంటాం. గుడికి వెళ్తే ఎలా పవిత్రంగా చూసుకుంటాం, అలా మన ధ్యాన కేంద్రాన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలి. షార్ట్ వేసుకొని వస్తారు కొంతమంది తెలియక. షార్ట్ వేసుకోవడానికి రావడానికి లేదు. మన ఇల్లు కాదు షార్ట్ వేసుకొని రావడానికి. ప్రాపర్ డ్రెస్సింగ్లో వెళ్ళాలి. ఒక ధ్యాన కేంద్రానికి వెళ్తే ప్రాపర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో చాలా గుళ్ళల్లో ముందే బోర్డులు పెట్టేస్తున్నారు, అలా నాట్ అలౌడ్ అని. డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఒక చోటుకి వెళ్ళినప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్, డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తిరుమలలో అనుకోండి, ఖచ్చితంగా పంచలు ఇవన్నీ నాట్ అలౌడ్. పంచ కట్టుకోమంటారు లేడీస్, చీర కానీ చుడిదార్ విత్ చున్నీ. ఈ మధ్య స్ట్రిక్ట్గా పెట్టేశారు. ఎందుకంటే చూశారు, అంతకుముందు స్వతంత్రం ఇచ్చారు, స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. అవునా, ఏం మొహమాటం లేదు, నాట్ అలౌడ్. నేను మొన్న ఎక్కడో గుడికి వెళ్ళాను. గర్భగుడిలోకి వెళ్ళాలంటే మీరు పంచ వేసుకోవాల్సిందే అన్నారు. వేరే దారి లేదు, నాకు పంచ లేదు. సరే వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకొని వేసుకొని వెళ్ళాలి అంటే తప్పదు. నా పరిధి తెలుసుకున్నాను. ఓకే, నేను మామూలుగా జీన్స్ ఎక్కువ వాడతాను, అక్కడ జీన్స్ నాట్ అలౌడు, ప్యాంట్స్ నాట్ అలౌడ్. అక్కడ ఎవరైనా ఒకటే, సీఎం వచ్చినా పంచ కట్టుకోవాల్సిందే. ఓకే, నా పరిధి నేను తెలుసుకున్నాను, కట్టుకున్నాను, వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను, వచ్చాను. అలాగే మన ధ్యాన కేంద్రం కూడా, మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు చాలామంది చాలా కష్టపడి వాళ్ళ రక్త మాంసాలను ధారపోసి నడిపిస్తుంటారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు, సరికాని విధంగా ఉపయోగించుకోకూడదు. మనం తెలుసుకోవాలి, ఓకే మనం ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి. అక్కడ ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒక ఆర్గనైజర్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. మన ఇల్లు దాటితే మనం ఒక లిమిట్స్లో ఉండాలి. మన ఇంటి వరకు మన ఇష్టం. ఒక ధ్యాన కేంద్రానికి వెళ్తే దానికి ఒక పరిధి ఉంటుంది, ఒక స్కూల్కి వెళ్తే దానికి ఒక పరిధి ఉంటుంది. తెలుసుకోవాలి, అందరం తెలుసుకోవాలి. నేను కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాను. అందరం ఏం పైనుంచి దిగువన్న దేవుళ్ళం కాదు. అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు నాకు కూడా అన్నీ తెలియదు, తెలుసుకోవడానికి నేను రెడీ అంటున్నాను. నాకు కూడా అన్నీ తెలుసు నేను చెప్పడం లేదు, నాకు కూడా చాలా విషయాలు తెలియదు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు, అన్నయ్య నువ్వు ఇలా ఉండడానికి లేదు, ఓకే మంచిది. కొండ అద్దం ముందు చిన్నగానే ఉండాలి. నేను భిన్నంగా నుంచి బుక్ రాశాను, నేనింతే బుక్ రాశాను, నేనింతే బుక్ రాసినా నేనింతే నా ఇంటి వరకే. నేను బయటికి వెళ్తే అక్కడ నేను ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉండాలి. అక్కడ ఒక పద్ధతి ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. బి ఏ రోమన్ ఇన్ యూఆర్ ఇన్ రోమ్ అనే సామెత ఉంది. రోమ్ అనే దేశానికి వెళ్తే అక్కడ రోమన్ లాగా ఉండాలి, అక్కడ రోమన్ లాగానే ఉండాలి, ఇండియన్ లాగా ఉండడానికి లేదు. బికాస్ యు ఆర్ ఇన్ రోమ్ నౌ. అమెరికాకి వెళ్తే అక్కడ పద్ధతులు కొన్ని ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం ఉండాలి. మన సాంప్రదాయాలను మనం తీసుకుంటూ అక్కడ పద్ధతులను కొన్ని అడాప్ట్ చేసుకొని దానికి తగిన విధంగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా అంతే. ఇంకొకరి జీవితంలోకి మనం పరిధి దాటి ఏలు పెట్టడానికి లేదు. మనం స్వేచ్ఛ అనే పేరుతో ఇంకొకరి జీవితంలో ఇది ఏలు పెట్టేస్తుంటాం. వాళ్ళు భార్య భర్తలు కొట్లాడుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా మనం చూస్తూ ఉంటాం. మనకేదో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నట్టు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. మళ్ళీ రేపు పొద్దున్నే డ్యాన్స్ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. వేరే వాళ్ళ ఫ్యామిలీస్లో, వేరే వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల్లో మనం వేలు పెట్టకూడదు. వ్యక్తిగతమైన విషయాలు
సమాజంలో ఎలాగైతే వేలు పెట్టకూడదో అలాగే ఇంకొకరి వ్యక్తిగతమైన విషయాల్లో మనం వేలు పెట్టకూడదు. అది వారి వ్యక్తిగతము. ఎవరి వ్యక్తిగతం వారికి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మనం ఎందుకు వెళ్ళాము? ఉదాహరణ ఏదో మెడిసిన్ కోసం వెళ్ళింటాం, దానికి ఏదో ఫీవర్ వచ్చింది, డాక్టర్ ట్యాబ్లెట్ ఇవ్వండి అంతే. డాక్టర్ గారు మీరు ఎందుకు నల్ల షర్ట్ వేసుకున్నారు? నల్లది కాబట్టి తెల్లది వేసుకుంటాడు, ఆయన ఇష్టం. మనం వెళ్ళింది ఎందుకు? మనం వెళ్ళినది అక్కడ వెళ్ళిన ట్యాబ్లెట్ కోసం. తీసుకున్నామా వచ్చామా? అంటే డాక్టర్కి జుట్టు ఉందా లేదా, డాక్టర్కి ఆరోగ్యం బాగుందా లేదా, డాక్టర్ బీపీ ఉందా, షుగర్ ఉందా, మనకు సంబంధం లేదు. డాక్టర్కి కూడా బీపీలు షుగర్ ఉండొచ్చు, ఆయన కూడా మనిషే. మన పరిధి ఏమిటి? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళామో అవి మాత్రం తీసుకోవడం రాడు. అంతేగాని డాక్టర్కి ఏముంది, డాక్టర్ పర్సనల్ అయిపోయింది, డాక్టర్ ఇంకో ఆరోగ్యం పరిస్థితులు ఏంటి మనం చెక్ చేయడానికి లేము అక్కడ. అలాగే ఒక ధ్యాన కేంద్రానికి వెళ్ళాం, ధ్యానం నేర్చుకున్నాం వచ్చాం, ధ్యానం చేసాం వచ్చాం. అదే ఒక క్లాస్కి వెళ్ళాం, క్లాస్లో ఎవరో మాస్టర్ వస్తాడు, ఏదో చెప్తాడు, విన్నామా, దాంట్లో మన పనికొచ్చే పాయింట్ ఉందా వచ్చాము. అంతేగాని ఆ క్లాస్ చెప్పే వ్యక్తి ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఆయన పెళ్ళయిందా, ఆయన సంసారం చేస్తున్నాడు, మనకు సంబంధం లేదు. మనం ఆ క్లాస్కి ఎందుకు వెళ్ళాము? ఏదో నేర్చుకోవడానికి వెళ్ళాము, నేర్చుకున్నామా వచ్చామా? ఒక క్లాస్కి వెళ్ళాను, క్లాస్కి వెళ్తే ఎవరు అడిగారు, సార్ ఎందుకు మీకు బొజ్జు వచ్చిందని. అసలు నువ్వు దేనికోసం వచ్చావని అడిగాను. నా బొజ్జ కోసం వచ్చావా, ధ్యానం కోసం వచ్చావా? ధ్యానం కోసం వచ్చావా? అయితే షటప్ యువర్ మౌత్. నా శరీరం గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదు. నా శరీరం నా ఇష్టం, ఏది పడితే అది మాట్లాడకూడదు. నీ లిమిట్స్ ఏందో తెలుసుకో. నువ్వు తెచ్చింది దేనికోసము? ధ్యానం తెలుసుకోవడం. ధ్యానం గురించి మరి నేనేం జిమ్ ట్రైనర్ కాదు, నాకు సిక్స్ ప్యాక్ ఉండడానికి. నేను మెడిటేషన్ ట్రైనరు. నేను భిన్నంగా నుంచి ట్రైనరు అయినప్పటికీ కూడా నువ్వు అడగడానికి లేదు. నేను జిమ్ ట్రైనర్ అయినా నువ్వు అడగడానికి లేదు. నువ్వు వచ్చింది నీ జిమ్ కోసం, నా జిమ్ కోసం కాదు. నేను జిమ్ ట్రైనర్ అయినా నన్ను అడగడానికి హక్కు లేదు నీకు. నీ లిమిట్స్ ఎందుకు నువ్వు తెలుసుకోవాలి. వచ్చింది దేనికోసం, ఎక్కడికైనా సరే మనం వచ్చింది దేనికోసం అనే క్లారిటీ ఉండాలి. దాన్ని తీసుకోవాలి, వెళ్ళాలి, అంతే. ఇంకేం మాట్లాడకూడదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దేనికోసం వెళ్ళామనేది చూసుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళని అబ్జర్వేషన్ చేయటానికి కాదు. షటప్ యువర్ మౌత్. ఆయన షాక్ అయి ఉంటాడు. అంతే, అంటే అలాగే ఇవ్వాలి సార్. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి అది గుర్తుంటుంది, వాళ్ళ పరిధులు ఏంటి అన్నది. అది నాకు అర్థం కాదు సార్. నార్మల్గా ఈ బేసిక్ కామన్ సెన్స్ అన్నది చెప్పాలా? అది వాళ్ళకి అంటే బై బర్త్ రాదంటారా? ఎట్లా వస్తుంది? మనల్ని మనం సేవ్ చేసుకోవాలంటే కొన్ని చోట్ల తప్పదు. మనం అవకాశం ఇచ్చామనుకోండి, రెండోసారి మళ్ళీ మాట్లాడతారు, మొదటిసారి కట్ చేయాలి. అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ఉంటాడు పోతాడు. మనకి వ్యాపారం కాదు ఇది. ధ్యానంలో వ్యాపారం లేదు, రైట్? మనం చేసేది సేవా కార్యక్రమం, అంతే. వండర్ఫుల్. ఉంటాడు పోతాడు. అంతే, కరెక్ట్. అందరి దగ్గర ఒకేలా, అందరితో ఒకేలా ఉండాలి అనుకోకు, అది సాధ్యపడదు కూడా. కామన్గా వాడేది నువ్వు బయట వాళ్ళతో ఉన్నట్టు నాతో ఉండట్లేదు. అందరితో ఒకేలా ఉండాలి కదా, ఎందుకు ఒక్కొక్క పర్సన్ దగ్గర నువ్వు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నావు అని ఆ పర్సన్ని జడ్జ్ చేస్తాం. ఎందుకంటే ఆ పర్సన్ ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కొక్కలా ఉన్నాడు కాబట్టి హీస్ నాట్ రైట్ పర్సన్. సో మీరు ఇక్కడ కొటేషన్లో మీరేమో అందరి దగ్గర అలా ఉండొద్దు అనేసి అంటారు. కుదరదు. ఎలా కుదురుతుంది? చెల్లెల దగ్గర ఒక రకంగా ఉంటాం, అమ్మ దగ్గర ఒక రకంగా ఉంటాం, నాన్న దగ్గర ఒక రకంగా ఉంటాం. మన ఇంట్లోనే తీసుకుందాం, కొడుకు దగ్గర ఒక రకంగా ఉంటాం, భర్త దగ్గర ఒకరు ఉంటాం. మన ఇంట్లో 5 మంది దగ్గర ఉంటే 5 మంది దగ్గర ఒకే రకంగా ఉండడం సాధ్యపడుతుందా? కుదరదు. అది అసంభవం. కొడుకు దగ్గర ఉన్నట్టు నాన్న దగ్గర ఉండకూడదు, అసంభవం. అది సరైన విధానం కాదు. నాన్న దగ్గర ఉన్నప్పుడు మనం కూతురు, ఆయన యొక్క పాదాల దగ్గర ఉండాలి. గురువు దగ్గర ఫ్రెండ్లాగా ఉండకూడదు, కుదరదు. సరి అయిన విధానం కాదు. గురువు దగ్గర వెళ్ళింది నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అన్నీ మూసుకొని జీరో అయిపోవాలి. మా నాన్న దగ్గర నేను ఎలా ఉన్నాను, మా ఫ్రెండ్ దగ్గర ఎలా ఉన్నాను కాబట్టి గురువు దగ్గరకు వచ్చాను. ఫ్రెండ్లీ గురువు అంటే కుదరదు. ఫ్రెండ్లీ గురువు ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం ఓపెన్ అప్గా లేము. ఫ్రెండ్షిప్ వచ్చిందనుకోండి,
మనం అక్కడ నేర్చుకోం, మన బుర్ర వచ్చేస్తుంది. ఒక వ్యక్తిని గురువు అనుకుంటే అన్నీ షట్ డౌన్ చేసుకొని బ్రెయిన్ పక్కన పెట్టి నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తుల దగ్గర మనం అక్కడికి తగిన ఆ వ్యక్తికి తగిన రకమైన బిహేవియర్లో మనం ఉంటాం. సహజం, అది సహజము, అత్యంత సహజం. పిల్లి దగ్గర పులి దగ్గర ఒకటే రకంగా ఉంటాం కదా. పిల్లి దగ్గర మనం పులిలా ఉంటాం, పులి దగ్గర పిల్లిలా ఉంటాం. అదే అది సహజం. నేను పులి దగ్గర ఎలా ఉన్నావు, పిల్లి దగ్గర ఎలా ఉంటావు కుదరదు. వీధిలో పులి ఇంట్లో పిల్లి అనే సినిమా ఉంది. సీఎం అయినా పిఎం అయినా ఇంట్లోకి వచ్చాడు అనుకోని ఒక భర్తనో ఒక నాన్ననో అవుతాడు. నేను బయట సీఎం కాబట్టి ఇంట్లో కూడా సీఎం అంటే పప్పులు ఉడకవు, అన్ని సీఎం పోస్ట్ బయట పెట్టిరా. ఇంట్లో హోమ్ మినిస్టర్ చెప్తారు అంతే. అది ఇంట్లో హోమ్ మినిస్టర్ వేరే ఉంటారు, ఇంట్లో సీఎం పిఎం వేరే ఉంటారు. బయట రాజా ఉండొచ్చు, కుదరదు అన్ని చోట్ల ఒకటే రకంగా. సో మనం అది సహజమే, అది యాక్సెప్ట్ చేయాలి. ఒక ఫ్రెండ్ దగ్గర ఒక రకం ఉంటాం, ఇంకొక ఫ్రెండ్ దగ్గర రకంగా ఉంటాం. వాళ్ళకు మనకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో ఒక లెవెల్ ఆఫ్ సంబంధము బాంధవ్యము ఉంటుంది. దాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అందరి భుజాల మీద మనం చేయలేము, కుదరదు. ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు అరే ఏంట్రా బై అని చేస్తాం. ప్రతిసారి అందరి భుజాల మీద చేసేవాడు, ఎందుకంటే అందరు ఆయనకు పిల్లలు. నేను అందరి భుజాల మీద చేస్తే కొడతారు. నేను కూడా వేస్తానేమో చెయ్యి, నా పిల్లలు అనుకునే వాళ్ళ మీద ఒకరో ఇద్దరు ఉంటారు. అది నా ఇష్టం, వాళ్ళ ఇష్టం. ప్రతిసారి వేసాడు కాబట్టి, ప్రతిసారి భుజాలు అందరి భుజాల మీద చేసాడు కాబట్టి నేను పిరమిడ్ మాస్టరే, నేను భుజాల మీద చేస్తానంటే కుదరదు. నేను వేస్తాను, నా పిల్లలు అనుకున్నారు, నా కూతురు నా కొడుకు అనుకున్న వాళ్ళు నేను భుజాల మీద చేస్తానేమో. నాకు వాళ్ళకు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, వాళ్ళు నా పిల్లలు. నా దగ్గర ఎంతోమంది చిన్నప్పటి నుంచి ఉన్నారు. నేను 30 ఏళ్ళు అయింది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా దగ్గర ఉన్నారు. కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు నా దగ్గర పెరిగారు కాబట్టి అరే ఏంద్రా అంటాను. అందరినీ ఒరే అనకూడదు, నేను అనకూడదు. అది సరైన విధానం కాదు. అందరినీ గారు కూడా అనలేను. మన దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ దగ్గర గారు అనలేము, కుదరదు. అది ఆ ఫీలింగ్, ఆ బాండింగ్ వేరే. సో ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో బాండింగ్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ పర్సన్. అంతే. ఎలా కుదురుతుంది? కుదరదు. సో మనం ఏం చేస్తామంటే అందరి దగ్గర ఒకేలాగా ఉండి, మనం ఏమైనా రబ్బర్ బొమ్మన? ప్రతిసారి కూడా మనం గమనిస్తే అందరి దగ్గర ఒకేలాగా ఉండలేదు. ఆ వ్యక్తి పడే కష్టాన్ని బట్టి, ఆ వ్యక్తి ఎంత డెడికేటెడ్గా ఉన్నాడని బట్టి ఆ వ్యక్తితో మాట్లాడేవాడు, తగినట్లుగా మాట్లాడేవాడు, తగినట్లుగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, తగినట్లుగా అరే వీడి గ్రేట్ మాస్టర్ అని చెప్పేవాడు. ఎంత కష్టపడ్డాడో దాన్ని బట్టి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుండొచ్చు. కొన్ని కామన్ థింగ్స్ అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుండొచ్చు. అది కొన్ని కామన్, అవి జనరిక్ థింగ్స్, బేసిక్ థింగ్స్. అవి అందరికి ధ్యానం నేర్పించాడు. కానీ కొందరు వాళ్ళు కష్టపడే కష్టాన్ని బట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళని బ్రహ్మర్షి అని, రాజర్షి అని, ఇంకేదో ఇచ్చాడు కదా. అయితే అందరిని పిలిపించి బ్రహ్మర్షి అని ఇవ్వచ్చావు కదా. సార్ కూడా ఇవ్వలేదే, అర్హత లేదు. ఒక వ్యక్తికి బ్రహ్మర్షి అని ఇచ్చాడంటే ఆయన ఎంతో కష్టపడి ఉంటాడు, వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం ఏదో చేసి ఉంటారు. కాబట్టి పిలిచి పాపం సారు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని బ్రహ్మర్షి అని అంటారు. అది ఆయన ఇష్టం. అందరికి బ్రహ్మర్షులు ఇవ్వడు ఆయన, అది ఆయన ఇష్టము. ఆయన ఒకే రకంగా ఆయనతో అందరితో ఉండడు, కుదరదు, సాధ్యం కాదు. సో మన ఇంప్రాక్టికల్ థింగ్స్ తీసుకొచ్చి అందరిపైన రుద్దకూడదు. అసమానత్వమే సమానత్వం. సమానత్వం కొన్ని చోట్ల ఉంటుంది, అన్ని చోట్ల సమానత్వం కుదరదు. కొన్ని చోట్ల సమానత్వం కుదురుతుంది. ఒక స్కూల్కి వెళ్ళాము, అందరూ పిల్లలు ఒకటే, అక్కడ అందరు అదే బెంచ్ మీద కూర్చోవాలి, అదే అందరు అదే రూమ్లో కూర్చోవాలి, అది సమానత. అక్కడ కొన్ని చోట్ల సమానత్వం తప్పనిసరి, కొన్ని చోట్ల అసమానత్వం అంటే సహజం. అది సహజం, అత్యంత సహజం. అమ్మతో ఉన్నట్టు నేను మా చెల్లెలతో ఉండను. మా అమ్మ వేరు, నాకు అమ్మతో ఉన్న బంధం వేరు. మా అమ్మతో ఉన్నట్టు నేను మా నాన్నతో ఉండలేను. మనం అందరం అలాగే ఉన్నాం ఇప్పుడు. అది సహజము, అత్యంత సహజమైన విషయం అది. అలాగే ఈ ప్రపంచంలో ఎంతోమందితో ఎన్నో రకాలుగా ఉంటాము. అమ్మతో నాన్నతో ఎలా మనం డిఫరెంట్గా ఉన్నామో అలాగే బయటికి వెళ్తే ఎన్నో రకాలుగా ఉంటాము. అది సహజం, అది అర్థం చేసుకోవాలి. సో అంటే ఒక్కొక్కసారి కొంతమంది బయట చాలా మంచిగా ఉంటారు, ఇంట్లో వచ్చేసరికి కొంచెం కఠినంగా క్రూరంగా ప్రవర్తిస్తారు. అంటే అలాంటి సందర్భాల్లో కూడా కొన్ని వర్డ్స్ వాడతాం మనం. అరే బయట అంత మంచిగా ఉంటున్నావు, అంత సరదాగా ఉంటున్నావు, నీ ఇంట్లో వచ్చేసరికి నీ భార్య దగ్గరికి వచ్చేసరికి ఎందుకు, నీ భర్త దగ్గరికి వచ్చేసరికి ఎందుకు నువ్వు అట్లా
మారిపోతున్నావు, వాళ్ళతో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉండొచ్చు కదా అని వస్తాయి కదా సార్, మరి దానికేమంటారు? వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఏముంది? లోపల అండర్ గ్రౌండ్లో మాఫియాలో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారంటే లోపల అంతకుముందు ఏదో జరిగి ఉంటుంది కదా. ఆ వ్యక్తి అలా కఠినంగా ఎందుకు ఉంటాడు? ఫ్రెండ్స్ దగ్గర అందరూ హ్యాపీగా ఉంటారు, ఇంటికి వచ్చేసరికి చేతులు కట్టుకొని ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్వేచ్ఛ ఇక్కడ లేదు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్, కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్, నాకు ఇది చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. గతంలో వారితో ఉన్న అనుభవాన్ని బట్టి ఆ వ్యక్తి అలా మారిపోయి ఉంటాడు. గతంలో కొన్ని అనుభవాలు పొంది ఉంటాడు పాపం. పెళ్ళైన కొత్తలో కూడా అలాగే ఉన్నాడా? లేదే. ఒక 6 నెలలకో, ఒక సంవత్సరానికో ఒక అనుభవం వచ్చిన తర్వాత వీళ్ళు మారరు, నేను బండరాయిగా తయారు కావాల్సిందే అని ఫిక్స్ అయిపోయింటాడు పాపం. ఆ వ్యక్తి అలా ఫిక్స్ అయ్యాడంటే తెలుసో తెలియకో ఎదుటి వ్యక్తికి కూడా కారణం అయ్యి ఉంటాడు. అది మనం అర్థం చేసుకోకుండా స్టేట్మెంట్లు, కామెంట్లు ఇవ్వకూడదు. నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్. వాళ్ళిద్దరికి తెలుసు ఎందుకు అలా ఉన్నారని. ఆ వ్యక్తులకి ఇద్దరికి మనం మాట్లాడకూడదు. ఎవరి జీవితంలో అందుకే వేలు పెట్టకూడదు. వేలు పెడితే మన వేలు కట్ అవుతుంది. అతి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో దూరకూడదు. వాళ్ళ అండర్ గ్రౌండ్లో వాళ్ళకి ఏమున్నాయి ఏమని తెలుసు. పాయింట్ మాత్రం ఖచ్చితంగా సార్, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలో దూరొద్దు, దూరకూడదు. వాళ్ళ లోపల వాళ్ళకి ఏమున్నాయో ఇంకా అర్ధగంట తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ కలిసిపోతారు, డ్యూయట్ వేసుకుంటుంటారు. మన మధ్యలో చెడిపోతాం దూరి. అవును, ఇంతకు ముందే కదరా కొట్టుకున్నారు, అప్పుడే ఏంటి అనుకుంటారు. సో చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. వండర్ఫుల్ సార్. సో ఫైనలీ ఒక పర్సన్ అన్ని చోట్ల ఒకేలా ఉండలేడు, ఒకేలా ఉండాలి అనుకున్న వాళ్ళది మూర్ఖత్వం. అంతే కదా. వండర్ఫుల్ కన్క్లూజన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వారం కూడా ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. సో మీ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మేము అంతా పొందుతున్నాం. సో ఈ వారం కూడా చాలా మంచి పాయింట్సే మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ, పిఎంసి మేనేజ్మెంట్కు, ఎస్పెషల్లీ గురువు గారు ఎక్కడున్నా థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఇవాల్టి భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింతే ఎపిసోడ్. సో మరి ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.